దాకా వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. ఏమండి ఏ టీమ్ లో ఏ ఆర్టిస్ట్ కి అదృష్టం చందు అనే మనకి ఇచ్చారండి. ఏమిటండి ఆ అదృష్టం? మన టీమ్ లో ఆర్టిస్టులకి ప్రతి ఒక్కరికి ఎంట్రీ సాంగ్ ఉంటుంది. దానికి మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి చూపించుకోవాలి. కానీ మీరేంటి ఇంత ఇరికిరుకుగా డాన్స్ చేస్తారు? వచ్చే నీ ధూము తగలా, నీకు అర్థం కావట్లేదు. మనది 30%, అక్కది 70%. పొరపాటున అట్లా పోయానా నా శాంతి గల్లంతేనే. అవును, మీరేంటి అంత ఇబ్బందిగా డాన్స్ చేస్తున్నారు? నైట్ నవదీప్ పార్టీ ఇచ్చాడే. బిల్లు మీరే కట్టారా? అది తెలిసిందేగా. ఈయనొకడు పెళ్ళా వెళ్ళామా పాపలు పాటలు అంటే చాడు పబ్బులు ఎమ్మడి తిరుక్కుంటూ వెళ్ళిపోతారు. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. అయినా రాత్రి పాటలు బాగానే తిన్నారు కదా. బిల్లు అయితే ఫుల్ గా కట్టానే, ఆయనే ఫుల్ గా తిన్నాడే. నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది. అయితే కిచెన్ కి వెళ్ళి తినండి. నీకు బుద్ధుందా? 70% ఆ కిచెన్ కూడా అక్కడికి వెళ్ళిపోయిందే. అయ్యో, ఇప్పుడు మనకి ఫుడ్ లేదా? అయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టండి. ఆ డబ్బులున్న బీరువా కూడా అక్క కిచెన్ లోపల పెట్టి బీగ వేసింది. ఆగండి, అయితే సుజీని పిలుస్తాను, తాళం ఇస్తుందేమో. అమ్మా సుజీ, అమ్మా సుజీ. అమ్మా సుజీ, అమ్మా సుజ్జి, సుజీ, సుజ్జి, 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 అల్లుడు సుజీ. అత్తమ్మ సుజ్జి. ఏహే, మా అమ్మాయి సుజీని పిలవండి. అత్తమ్మ సుజ్జిని పిలవండి. సుజీ మా ఇంట్లో ఎందుకు ఉంటుంది? మీ ఇంట్లో కదా ఉండేది. పిలవండి సుజీని. మా ఇంట్లో లేదనే మీ ఇంట్లో నుంచి పిలువమంటున్నా. పిలవండి సుజ్జిని. ఏంటి మీ ఇంట్లో మా సుజీ లేదా? మా ఇంట్లో కూడా లేదు. అంటే మా అమ్మాయి కనిపించట్లేదా? అమ్మ యోదా. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే, చూశాడే రాధను చూశాడే. నేను చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నా. ఎవరు నన్ను పిలిచారు? ఏంటో అంత ఇంపార్టెంట్ పని? మాకు 30% ఇచ్చారు కదా, 30 ఫ్లోర్స్ లేపుదామని అనుకుంటున్నా. యోదా దానికి ఖర్చు అవుతుంది కదా. అనుకోవడానికి ఏం ఖర్చు అవుతుంది బావా? ఎదవ తెలివితేటలు చూపించుకే. అయినా నాకు ఇంపార్టెంట్ పని ఉంది, నేను వెళ్తా. మళ్ళీ ఇంపార్టెంట్ పని ఏంటి? 30 ఫ్లోర్స్ లేపాను కదా, ఇంటీరియర్ వర్క్ చేపించాలనుకుంటున్నా. ఇల్లే లేని కాడ ఇంటీరియర్ వర్క్ చేపిస్తావా యోదా? ఇంటీరియర్ చేపించాలంటే ఇల్లు ఉండాలా బావా? టీమ్ లీడర్ కి బెస్ట్ పర్ఫార్మర్ ఇవ్వట్లేరని ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నావు. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. మరి ఏం చేయమంటావు? మాస్టర్ కేమో వేరియేషన్ కావాలి, ఈయనకేమో పెద్ద పెద్ద పంచులు కావాలి, మా సురేష్ సార్ కేమో మేము ఇక్కడే చేయాలి, ఇందులోనే చేయాలి, సేమ్ క్యారెక్టర్ చేయాలి. ఏం చెప్పమంటావు నా బాధ? సర్లే బావా, నేను వెళ్తున్నా. నాకు ఇంకా ఇంకో 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 ఇంపార్టెంట్ పని ఉంది. ఇంకో 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 ఇంపార్టెంట్ పని ఏంటో? గృహ ప్రవేశానికి వాళ్ళందరిని ఇన్వైట్ చేయాలి కదా, నేను వెళ్తాను. మాస్టర్ నాకు గన్ ఇస్తారా? ఎందుకు? మా అక్కని అడుగు, ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతుంది. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టడానికి అసలు మీ అక్క ఉంటేనే కదా. పడుకుందా బావా? అసలు ఇంట్లోనే లేదు. మా అక్క ఇంట్లో లేదా? అంటే మీ ఎవరికి తెలియదంటే? అరే మహేష్, ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా, నీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా, నీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. ఏంట్రా అన్నయ్య బిజీగా ఉంటే పిలిచావు? అంత బిజీ పని ఏంట్రా? తాజ్ కృష్ణ ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను రా. అరే మహేష్, దానికి ఖర్చు అవుతుంది కదా. అనుకోవడానికి ఖర్చు ఏముందిరా? బాగా తెగించవరా నువ్వు. కావాలంటే ఏ అమ్మాయికైనా సైట్ కొట్టరా, అంతేగాని యోధా డైలాగులు కాపీ కొట్టకు. కాపీ కొట్టినా ఏం లాభం రా? బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందరూ మీరే కొడుతున్నారు కదా. ఇలాంటి డైలాగులు కొడితే వాళ్ళు వచ్చి నిన్ను కూడా కొడతారు. ఓయ్ మహేష్, మా అక్క ఎక్కడా? కొరే అన్నయ్య వదిలంటే ఎక్కడరా? మామయ్య మీ బిడ్డ ఎక్కడా? వసే బిడ్డ ఎక్కడా? యోదా అక్క ఎక్కడా? నన్ను అడుగుతారేంటమ్మా, మీరే కదమ్మా నన్ను పిలిచింది. పోనీ అమ్మమ్మ తాతయ్యకి తెలుసు అనుకుంటా. అమ్మమ్మ తాతయ్య. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మన సాగతయ్యో, ఈ మంత్రమే సావయో. చిన్నగా కబడ్డీ ఆడేవుగా. పూరి, నేను తిరిగి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకు రాజా? స్కిట్ లో పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండదు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు. మీకు టాలెంట్ లేదు. నా టాలెంట్ గురించి మాట్లాడుకో, నీకు అంత టాలెంట్ లేదు కానీ వెళ్ళి బ్యాగ్ చదువు. అలాగే రాజా. అలాగే అంటే నువ్వు రావా నాతో? ఈ మైక్ వదిలేది లేదు, నేను ఇక్కడ నుంచి కదిలేది లేదు. కావాలంటే మీకోసం ఒక పాట పాడతాను. వద్దు తల్లి, వెళ్ళి బ్రేక్ టైంలో జానీ మాస్టర్ ముందు పాడు. బ్రేక్ లేకపోయినా పాడతాను. అయినా ఏంటి ఏంటి అసలు ఇంట్లో ఏంది గోల? తాతయ్య మా
అక్క కనిపించట్లేదు. అంటే సంతోష్ గారి లైఫ్ లో సంతోషం వచ్చిందనమాట. ఏహే తాతయ్య జోక్ లాపు. అందుకేగా మనల్ని ఇక్కడ పిలిచింది, లేకపోతే ఈ ముసలి మొహం దానికి హస్బెండ్ క్యారెక్టర్ నేను ఎందుకు వేస్తాను? బా తాతయ్య మా అక్క ఎక్కడా 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 అసలు నన్ను అడుగుతారేంట్రా మీరు? దీవెన నాకు తెలుసు అనుకుంటా. బావా దీవెన విలు. దీవెనా సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. హలో మీ అందరికి ఈరోజు పార్టీ ఇస్తానే. ఇంక ఈరోజు మనం రచ్చే. ఏంటి దీవెనా, నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను తెలిసిపోయిందా? అది జరగదని తెలిసిపోయింది. నీ కుళ్ళు. నువ్వు ఫస్ట్ టెల్లో. మా అక్కని కిడ్నాప్ చేసింది నువ్వే కదూ. నాకు ఇడ్లీలో చట్నీ చేసుకోవడమే రాదు, నేను కిడ్నాప్ చేస్తానా? మరి మా అక్క ఎక్కడా 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 మళ్ళీ అడిగారు రా నాయనా. ఇదంతా అది కాదు, మీ అమ్మాయి కిడ్నాప్ చేసి ఉంటది. నాకు తెలుసు మీ అమ్మ మీద డౌట్. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను నేను. ఆపండి. డైలాగ్ పెద్దది చెప్పిన, ఎక్స్ప్రెషన్స్ మంచిగా ఇచ్చిన, కెమెరా ఫ్లేవర్ తెలియకపోతే వేస్టే. ఒరే వేస్ట్ గా అది ఫ్లేవర్ కాదురా ఫేవర్. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. యోదా నువ్వంత హార్ష్గా మాట్లాడకు, నేను హట్ అవుతాను. రేయ్ నువ్వు స్వీట్ గా మాట్లాడుతున్నా, నేను హట్ అవుతాను. మీ ఇద్దరిని స్కిట్ లో పెట్టుకున్నందుకు నేను హట్ అవుతున్నాను. దీనికి జడ్జెస్ ఎంత హట్ అవుతున్నారు. ఇదంతా కాదు, మీ అమ్మని పిలవే మీ అమ్మని. అమ్మా నా తిలోత్తమా ఒడిలో వసంతమా ఒదిగే వయారమా పూబాణమా. ఎగసే తరంగమా ఎదలో మృదంగమా ఎగిరే పతంగమా నా ప్రాణమా. మాస్టర్ నిన్ను చూడంగానే నాకు ఒకటి వచ్చింది, చెప్పమాటవా మాట ముచ్చట? చెప్పండి. ఏం లేదు మాస్టర్, మేమేమో మెట్లెక్కి పైకి వచ్చినావు, నువ్వు స్టెప్పులేసి పైకి వచ్చినావు. నువ్వు ఎంత గొప్పోడివో కదా. అవును నవ్వుది, మొన్న నువ్వు సల్లగడ్డల దగ్గర చేసిన పని నాకు తెలిసిపోయిందిలే. చెప్పొద్దని చెప్పానే. ఓయమ్మో సల్లగడ్డల దగ్గర ఏం చేస్తున్నావు మాస్టర్? తర్వాత మీ రూమ్కి వచ్చి చెప్తా, ఒకటి బయటపడిందిలే. చెప్పండి. బావు ఎంత ఇంట్రెస్ట్ ఇట్లాంటి. ఇగో ఇట్లాంటి వాడికి ఏమో ఎగబడి నవ్వుతుర్రు, మనకేమో పద్ధతి అయిన పంచులు ఏమంటున్నారు. నాన్ వెజ్ తినోళ్ళకి వెజ్ పెట్టమంటారే. ఇగో మాస్టర్ నాకే తెలియంది, ఇవాళ ఒకటి తెలిసింది. మేము స్కిట్ చేస్తామేమో ఇక్కడ తీసుకొచ్చిండు సురేష్. కాదంట, మేమంటే వెబ్ సిరీస్ చేస్తున్నామంట స్టేజ్ మీద. పోయిన స్కిట్ కి లింక్ ఉండాలంట, ఆ స్కిట్ కి ఇది లింక్ ఉండాలంట, ఈ లింక్ ఆ లింక్ ఉండాలంట. ఈ ఫ్రస్ట్రేషన్ తో నా బిడ్డ ఇందాక డైలాగ్ కూడా చెప్పింది, ఇక్కడే ఉండాలి ఇక్కడే చేయాలి అని. పోన్లే ఏదో ఒకటి చేద్దాం, పేమెంట్ అయితే వస్తుంది కదా మనకి. వస్తుందా సార్ ఓ అమ్మనే, మీకు 30% ఇచ్చినాం కదా, 70% వాళ్ళతో మనకేంటి మామయ్య మాటలు. అవుట్ గెట్ అవుట్. ఎక్కడికి వెళ్ళేది? నా బిడ్డ కనిపించట్లేదు, కనిపించేదాకా ఇంట్లోంచి వెళ్ళేదే లేదు. ఒక్క నిమిషం ఆగు, జరగవే కొంచెం ఇటు తిరగవే. నువ్వు ఇల్లు చిన్నగా అయిందని కిటికీలు పెట్టుకున్నావా? 30% వచ్చింది, దీనికే ఇన్ని కిటికీలు పెట్టుకుంది. 70% నేనెన్ని కిటికీలు పెట్టుకున్న చూడు సెకండ్ ఎపిసోడ్ లో. మా అక్కని దాచింది నువ్వే కదా. ఎవరినైనా దాచుకోవాలన్నా దోచాలన్నా మీ తర్వాతే. మాకేం సాధన ఇద్ది, అమ్మాయిలు మనసు దోచాలంటే ఆయన, యూత్ ని ఎరగొట్టాలంటే ఈయన, డైలాగులు పంచులుగా కొట్టాలంటే ఆవిడ. మన తరం ఏమేమైద్ది? అంత సీన్ లేదు. నేను నిన్ను నమ్మను, నువ్వే మా అక్కని కిడ్నాప్ చేసావు. నన్ను నమ్మవా? నమ్మను. మాస్టర్ నేను ఎంత మంచోనో తెలుసా? ఎంత? కారు వేసుకొని రోడ్డు మీదకి వెళ్తే హారం కొడితే ఇది తోడు డిస్టర్బ్ అవుతాడని గుద్దుకుంటూ వెళ్తా, కానీ హారం కూడా కొట్టాను నేను. అంత మంచి మనిషిని నేను. నన్ను నమ్మవా సంజయ్? డైలాగ్ ఇచ్చినప్పుడే చెప్పు. మా అక్కని నువ్వే దాచిపెట్టావు నాకు తెలుసు. నేను దాచిపెట్టలేదు అని నమ్మేటోళ్ళు నా వైపు రండి, నమ్మనోళ్ళు అటువైపు రా. అయ్యో చివరికి మొగుడు మిగిలాడు చూడు.
ఏ పెనువిటి నువ్వు ఒక్కడవైనా నన్ను నమ్మిను, నా వైపు ఉన్నావు, చాలా థ్యాంక్స్. వేరే ఆప్షన్ ఉందంటావా? ఓహో ఊడుస్తున్నాడు అంతే. అటు పోటానిక ఈ కథలు. దీవనా ఏందమ్మా, నువ్వు నా బిడ్డవు కదా, నన్ను నమ్మవా? ఎంతైనా వదిన కదమ్మా, ఈ వయసులో నిన్ను పోలీస్ తీసుకెళ్ళడం తప్పు కదమ్మా. ఏం తప్పుదమ్మా? ఈ వయసులో నిన్ను పోలీస్ తీసుకెళ్తే చాలా బాగోదు. అందుకే మాస్టర్ క్యారెక్టర్ లో వేరియేషన్ పెట్టాను దానికి. సెల్లుకి ఛార్జింగ్ కావాలి, నాకు నా భార్య కావాలమ్మా. ప్రేమకు మొదట్లో ప్రే ఉంటది, లాస్ట్ లో మా ఉంటదమ్మా. మొగుడికి మొదటి అక్షరం మో, చివరి అక్షరం డు. మధ్యలో చెప్పకు. ఏమిటండి మీరు మాట్లాడేది? పాయసంలో ఆయాసం ఉందని హాస్పిటల్ తీసుకెళ్తావా అమ్మా? ఏంటమ్మా? పాయసంలో ఆయాసం ఉందని హాస్పిటల్ తీసుకెళ్తావా అమ్మా? అక్క గుత్తంకాయ కోసి కారం పెట్టాలి, నాకు తాళాల గుత్తి కావాలి. పెడతా పో. నాకు బస్తాడు బూడిదే కావాలి. నాకు ఈ టీం నుంచి విముక్తి కావాలి. నాకు నిజమేంటో తెలియాలి. అరే అది నీ టీమే యోదా. వద్దు నాకు. నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు మాస్టర్, అసలు ఎందుకో అర్థం కాదు. నిజంకే వస్తుంది అదంతా. ఇగో నవదీప్ మంచోడు అంటే నమ్ముతారు, బిందు మాధవ్ గారికి టాలెంట్ ఉందంటే నమ్ముతారు, జానీ మాస్టర్ సూపర్ డాన్సర్ అంటే నమ్ముతారు. కానీ నేను చెప్పే నిజమే నమ్మరు. ఏం పాడుగాను వచ్చి కూర్చున్నారు దున్నపోతుగాళ్ళు. ఇగో వచ్చే సంవత్సరం వీళ్ళందరికీ గుండు చేస్తా దేవుడా, నా కోడలు ఎక్కడుందో చూపి. పాట వేస్తే వస్తుంది కోడలు. అయ్యో కిడ్నాప్. అక్క వసేయ్ నోట్లో గుడ్డలు పెట్టుకొని కూర్చున్నావేంటి? ఒరే సంతోషు, నీ పిల్లం ఇప్పుడే కనిపించింది కదరా, చూసినవా? చూసినమ్మా. నువ్వే కిడ్నాప్ చేపించినావు. నాకు తెలిసే మా అక్క నువ్వు కిడ్నాప్ చేపించినావు. వస్తే దున్నపోతున్నా, నేనెందుకు కిడ్నాప్ చేపిస్తానే? కట్టులు కట్టించినావు కదా ఎవరితోనో. నేను కట్టియలేదే దేవుడా. ఇగో ఎవరి కొంపల్లో ఏం జరుగుతున్నాయో తెలిసేటోళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి తప్ప ఇక్కడ ఎవరికి ఏమీ తెలియదు. ఒరేయ్ ఇప్పుడు నీ పెళ్ళం కావాలంతే కదా? సరే మంది ఎట్లాగో వెబ్ సిరీస్ కదా, టు బి కంటిన్యూ అనేసి ఫస్ట్ ఎత్తుకుదాం. పాండి వస్తాం మాస్టర్, పాండ్రా. ఎందుకు ఏడుస్తున్నావురా? ఎన్ని స్కిట్లు చేసినా కూడా మనకు విన్నింగ్ ఇవ్వట్లేరు కదమ్మా. ఒరే మనం చేసే స్కిట్ కాదు, వెబ్ సిరీస్ చెప్పారు. సూపర్. జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? షార్ట్ అండ్ క్యూట్ అండ్ క్రిస్పీగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం రాబోతుంది అనే దానికి మేము అందరం వెయిట్ చేయాలి, అంతే కదా? ఓకే వెయిట్ చేస్తాం, ఇంకేం చేస్తాం. బట్ దీంట్లో ఉన్న దాంట్లో టైమింగ్, మ్యూజికల్ క్రిస్పీగా బాగుంది. బిందు గారు అంటే ఎడిటర్ పని లేకుండా కరెక్ట్ గా వచ్చారు. లైక్ ప్రతిదీ టైం స్పేస్ లో కరెక్ట్ గా అన్ని చేసుకొని వెళ్ళిపోయారు. రోస్ట్ వాళ్ళు చెప్పి చేస్తున్నారు, వీళ్ళు చెప్పకుండా చేస్తున్నారు. అలా కాదండి, జనరల్ గా ఇంతవరకు ఏ కామెడీ షోలో ఇలా జరగలేదండి, ఎక్కడా కూడా చూసింది. అది కొత్తదనం, చప్పట్లు. దట్ ఈస్ ద న్యూనెస్. అంటే ఒకటి సిరీస్ లాగా చేసుకుంటూ వెళ్ళాలి అంటే అది నెక్స్ట్ ఎత్తుకుంటూ వెళ్ళాలి, వాట్ నెక్స్ట్ అని ఉండాలని. అది సురేష్ గారు ఇలా ఆలోచిస్తున్నాం అన్నారు. ఇదంతా కలిపి ఒక వీడియోలా తీస్తాం ఫైనల్ గా అన్నారు. అప్పటి నుంచి ఇంకా మేము సీరియల్ లాగా వచ్చేస్తుందా? ఎలాగొస్తుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు. బట్ దెన్ నైస్ రే, లైక్ యు నో ఆ బౌండరీస్ లోనే చాలా బాగా చేశారు. స్వీట్ అండ్ క్రిస్పీగా బాగా వర్కౌట్ అయినాయి. జనీ మాస్టర్ సూపర్ గా వర్కౌట్ అయిన అందరికి, అందరు చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. దీపిక, శనివారం నుంచి ఆదివారం వరకు రాత్రి 9 గంటలకి మీ సన్ జెమినిలో సరికొత్త సీరియల్ అత్త మరియు ఆస్తిలు. సీరియల్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ అందరూ కలిసి బాగుంటారు, హ్యాపీగా ఉంటారు. తర్వాత అత్త కోడలు గొడవ జరుగుతుంది, తర్వాత భార్య భర్తలు గొడవ జరుగుతుంది. ఆ తర్వాత అన్ని చేశారు కదా, ఇంకా ఏముంది అన్నప్పుడు సడన్ గా హీరోయిన్ కిడ్నాప్ జరుగుతుంది ట్విస్టుల కోసం. అలా జరిగింది అన్నమాట ఇది. వి ఎంజాయ్. ఆల్ రైట్, థ్యాంక్ యూ.